అమేజింగ్ జేఎస్పీ డైరీ. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:45 అవుతుంది. సో వీడు ఇంత పొద్దుగా ఎందుకు లేచిండ్రా అసలు, ఇంత పొద్దుగా లేచి ఏం చేస్తాడు, జిమ్ముకు పోతాడేమో, మంచిగా హెల్దీ హ్యాబిట్స్ తెచ్చుకుంటాడేమో అనుకుంటారేమో, మనకంత లేదు. కానీ సో ఈరోజు ఒక ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. ఆ ట్రిప్ వచ్చేసి ఏదో నువ్వు ఇట్లా పాండి గోవా ఇట్లాంటివి కాకుండా కొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెం పుణ్యం తెచ్చుకుందామని చెప్పి బాసరకి వెళ్తున్నాం అనమాట. నేను ఒక్కనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు. మేమందరం కలిసి బోయినపల్లిలో మీటింగ్ పాయింట్ పెట్టేసుకున్నాం. సో అందరం అక్కడ బోయినపల్లికి వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్ ఉంటున్నారు. సో అందరు బోయినపల్లికి వచ్చేసి అక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళిపోతాం. ఇంకా 5:45 అయింది కాబట్టి ఇంట్లో కూడా ఏం తినలేదు, జస్ట్ పద్ధతి తలస్నానం చేసి ఇటు డ్రెస్ చేసుకొని వెళ్ళిపోతున్నా. సో మధ్యలో టిఫిన్ బ్రేక్స్, బయట లంచ్ అవన్నీ తర్వాత. సో వెళ్ళేటప్పుడు అయితే బోయినపల్లిలో అందరు ఎక్కుతారు. అక్కడ ఎక్కేసి మధ్యలో ఎక్కడైనా మంచిగా ప్లేసెస్ ఉంటే అక్కడ తిని మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి డైరెక్ట్ బాసరకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బోయినపల్లి నుంచి అరౌండ్ 200 కిలోమీటర్స్ ఉంది. సో అది ఒక పేరు బట్టలు కూడా పెట్టుకున్నా, ఎందుకంటే అక్కడ గోదావరి ఉంటుంది, కొంచెం గోదావరిలో మునిగి వెళ్తే కొంచెం పుణ్యమాన్ని వస్తుంది అని చెప్పి తెలిసి బాసరలో సరస్వతి దేవి ఉంటుంది. సో అక్షర అభ్యాసం కూడా చేస్తారు అక్కడ చాలామంది. ఇప్పుడు చదివేది ఏం లేదు, కానీ ఏదో ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా చదివితే కొంచెం మంచిగా చదువు రావాలని చెప్పి మంచిగా మొక్కుకొని వచ్చేసాం. సో ఇప్పుడు కార్లో వెళ్ళిపోతున్నా. కార్ కవర్ చేసేసిన, బయట దుమ్ము పడుతుందని చెప్పి ఇంకా కవర్ తీసేసి మనం అయిపోయింది. టైం దగ్గర 6 అవుతుంది. సో ఇంక వెళ్ళిపోతే మనం అక్కడికి పోయేసరికి బోయినపల్లి పోయేసరికి 7 అవుతుంది. వాళ్ళు కూడా 7 కల్లా వచ్చేసారు. అక్కడి నుంచి ఒక 4 hours జర్నీ అనుకుంటా. చూద్దాం, లెట్స్ గో. ఇప్పుడు మాట్లాడటం ఎందుకు, డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. చూడండి, అసలు ఇంకా సన్ రైజ్ కూడా కాలేదు. మన కార్ ఆ మూవ్లో పెట్టినాం. అక్కడ లాస్ట్లో కవర్ తీసేసి వెళ్ళిపోదాం మనం. అందరు లేచి మార్నింగ్ వాకింగ్ పోతుంటే నేను మాత్రం కార్ వేసుకొని తిరగబోతున్నా. అట్లా ఉంటుంది మనతోని. సో ఇది హైదరాబాద్ విజయవాడ హైవే మొత్తం. మొత్తం రోడ్ ఎక్స్పాన్షన్ చేసి బ్రిడ్జిలు కట్టి అన్ని చేస్తారు మంచిగా. ఇవన్నీ అయినాయి అంటే హైదరాబాద్ నుండి విజయవాడకి ఇట్లా జఫ్ఫున వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా. అసలు పొద్దున 5కి కూడా చూడండి అసలు ఎట్లుందో ట్రాఫిక్. ఈ కార్లు, ఆటోలు, లారీలు. టైం అనేది హైదరాబాద్లో ఏ టైం అయినా ట్రాఫిక్ ఉంటుంది అబ్బా. అసలు రోడ్డు ఖాళీ ఎప్పుడు ఉండవు. రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు అందరూ. ఎంత పొద్దున జాగ్రత్తగా వెళ్ళాలి మనం. కార్లో ఫ్యూయల్ కూడా లేదు, ఫ్యూయల్ కూడా కొట్టించాలి. ఫ్యూయల్ కొట్టించి వెళ్ళిపోదాం మనం. సో నేను బోయినపల్లికి వెళ్ళాలని చెప్పిన కదా, ఇంకా నేను సిటీ మధ్యలో నుంచి వెళ్ళిపోతా. ఎందుకంటే పొద్దున కాబట్టి పెద్దగా ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు మనకి. అదే మధ్యాహ్నం అయితే ఇట్లా ఓవరాల్ ఎక్కి ఇట్లా పోతుండే, కానీ ఇప్పుడు సిటీలోకి వెళ్ళిపోవచ్చు కాబట్టి మనం సిటీ నుంచి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, తెల్లారలేదు, సన్ రైజ్ పొద్దుగా కార్ వేసుకొని నిజంగా ఎంజాయ్, చాలా ఎగ్జైటింగ్ ఉందన్నమాట. ఎట్లుంటుంది ఇప్పుడు చిన్నప్పుడు పోయిన బాసరకి పోలేదు ఇప్పటిదాకా, గుర్తు కూడా లేదు అసలు అది ఎట్లుంటుంది అనేది. సో ఇప్పుడు చూద్దాం, చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ పోతున్నా. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఓకే, లెట్స్ గో. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. నీకు నచ్చినా నచ్చకపోయినా మనిషి బంధంలో పడిపోవడానికి కానీ మోక్షానికి. చూస్తారు కదా కొత్త ఎఫ్ఎం అంటే ఇట్లాంటివి ఉంటాయి. బోయినపల్లి రీచ్ అయిపోయినా గైస్. ఇంకా మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు బస్ ఎక్కిరంట. టైం సెన్స్ ఉండదు ఇలా. సన్ రైజ్ కూడా చూసేసాను నేను. ఇంకా ఈయన్ని మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇంకా స్టార్ట్ అయిపోయినాం బాసర్కి. సో గైస్ ట్రిప్లో ఫస్ట్ స్టాప్ వచ్చేసి టిఫిన్ బ్రేక్. ఇక్కడ రాఘవేంద్ర అని కనిపిస్తాను, ఇలాగ వచ్చేసినాం. ఇగో రాఘవేంద్ర. సో ఒక సిటీ నుంచి ఒక 30 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. తూప్రాన్ దగ్గర ఉంది, చూద్దాం. మేము పోయినది 5 అయినా కూడా కడుపులో కెపాసిటీ పెద్దదన్నమాట అందరిది. సో ఇంకా కొన్ని వీడియో తీయలేదు, చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసి తినేసినాం అనమాట. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది.
చూసిన టేస్ట్ అయితే కొంచెం వడ కొంచెం చల్లగా వేడిగా అటు ఇటు ఉన్నాయి, కానీ ఓవరాల్గా అయితే గుడ్, నాట్ బ్యాడ్ అనొచ్చు. సో ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా బాసర 150 కిలోమీటర్స్ ఉంది. సో మధ్యలో ఇంకేదన్నా బ్రేక్స్ ఏం లేవనుకుంటే డైరెక్ట్ బాసరకి వెళ్ళిపోతాం ఇంకా. ఓకే, యా, ఇది రైడ్ అప్డేట్ అంతే. ఇక కడుపు నిండా లాగించి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసినాము. సో మీరు ఎప్పుడైనా బాసరకు వచ్చినా మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ గోదావరి స్నానఘట్టం అని ఉంటుంది అనమాట. టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది కరెక్ట్గా. సో ఇక్కడ స్నానాలు చేసి ఎవరైనా టెంపుల్కి వెళ్తారనమాట. చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే ఇక్కడ అసలు కాలు పెట్టే సంద కూడా లేదు. అందరూ స్నానాలు చేసి పుణ్యం తెచ్చుకుంటారు, నీళ్ళలో మనకి పాపాలు కడుక్కుంటున్నారు. మేము మాత్రం టైం లేదని చెప్పి జస్ట్ కాలు చేతులు కడుక్కున్నాం, పాపాలు కడుక్కునే టైం లేదు. సో అట్లానే ఇక్కడ సరస్వతి దేవి విగ్రహం కూడా ఉంది. బాగుంది ప్లేస్ అయితే, సూపర్. సో అట్లా గోదావరిలో కాలు కడుక్కొని ఇంకా ఇప్పుడు గుడికి వెళ్దాం ఇక. సో ఇక ఇక్కడికి గుడికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడే కాలు చేతులు కడుక్కొని ఇంకా గుడికి వెళ్దాం. సో ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. చాలామంది ఉన్నారు అసలు. తినడానికి మనకి వెనకాల ఉడిపి హోటల్స్ కూడా ఉన్నాయి కావాలంటే. ఎండ మాత్రము దంచి కొడుతుంది అసలు. ఫుల్ జనాలు ఉన్నారు, మొత్తం దారుణం. ఇది టెంపుల్. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. టెంపుల్ లోపలికి అలో లేకుండా ఉండే ఫోన్. సో ఇంకా బయట పెట్టేసి ఇప్పుడు వ్యాస గుహకి వెళ్తాం, చూద్దాం లోపలికి. సో ఇప్పుడు వ్యాస గుహకి వెళ్తున్నాము. బాగా ఎండ కొడుతుంది ఘోరంగా, కాళ్ళు కాలుతున్నాయి. చూడండి ఎట్లా. వ్యాస గుహ లోపలికి వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు. చాలా చిన్నగా ఉందన్నమాట ప్లేస్. ఇట్లా వంగిపోవాలి, నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు అసలు. నాకు దీని గురించి ప్లేస్ పెద్ద ఐడియా లేదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడికి వచ్చి వ్యాస ఇంకా వాళ్ళ కొడుకు శుక కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత మెడిటేషన్ చేసుకునేదంట పీస్ఫుల్గా. సో మీకు కూడా ఏమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. సో గైస్ ఇక్కడ లడ్డు ఇంకా పులిహోర తీసుకున్నాం. లడ్డు వచ్చేసి 25 రూపీస్, పులిహోర 20 రూపీస్. పులిహోర అయితే తీసుకోకండి అస్సలు, బాగా ముద్ద ఉంచుకోండి. మీరు ఇందాక వ్యాస గుహ చూసినారు కదా, బయట ఇది టెంపుల్ అనమాట. సో బయట లోపల సేమ్ ఐడల్స్ 2 సేమ్. నేను దండం పెట్టేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయినాం రిటర్న్. సో గైస్ బాసర నుండి స్టార్ట్ అయిపోయినాము. మధ్యలో లంచ్ బ్రేక్ టైం వచ్చేసి 3:45 అవుతుంది. ఇక్కడ మధ్యలో ఏదో దాబా కనిపించేస్తే ఇక్కడ లంచ్ చేద్దామని ఆగినాము. మొత్తానికి అయితే దర్శనం బాగానే జరిగింది, చూసినారు కదా మీరు. ఈ దాబాలో వచ్చిన టేస్ట్ బయట రెస్టారెంట్లో అస్సలు రాదు. మరి ఏముంటుందో ఏమో కానీ ఇట్లా బయట మంచిగా మంచం మీద కూర్చొని సర్వ్ చేసుకుంటే మనం తింటుంటే ఆహా, ఆ టేస్టే వేరే అనమాట. అసలు చాలా కడుపు నిండా తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఈ వ్యూ కూడా బాగుంది. ఇలా ఇంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి.